Yes, good afternoon, officers. Time for today's current affairs videos, 15 September 2025. So, before we start, we're going to launch a new batch on September 22nd. So, it's a 2-year slow and study wins the race process. And we are going to train you on general studies for both prelims as well as mains. What will be offered is NCERT classes first, and then we'll provide you with 19 static books with updated information. And apart from that, we have a one-to-one mentorship program, which is a special part. So you can ask the expert mentor about your doubts and clarities and everything. Apart from the faculties, వాళ్ళతో పాటు expert guidance కూడా provide చేయడం జరుగుతుంది. Just in case if you miss any classes, you don't have to worry because recorded classes will also be provided to you. And then ఇవి కాకుండా మీకు special sessions on practice questions for both prelims as well as mains ఇవ్వడం జరుగుతుంది. This with respect to the static information, NCERT class and all these things. ఇది కాకుండా ఇవన్నిటితో పాటు మీకు ఏంటంటే ఎక్స్క్లూజివ్గా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ విల్ బి ప్రొవైడెడ్ వేర్ యూ హ్యావ్ టు లింక్ ద కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు ద స్టాటిక్ ఇన్ఫర్మేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్టాటిక్ డైనమిక్ రెండు మెటీరియల్స్ మిక్స్ అయిపోయి మనకి యూపీఎస్సికి కరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. అట్లా యూ విన్ ద వార్ ఆఫ్ యూపీఎస్సి. అయితే please don't forget, if you have any other queries apart from this, you can call 8121191985 or you can mail to www.sriramscias.com. So don't forget, the batch starts on September 22nd. So join us. We are here. Sriram Scias Hyderabad is here to help you out in your journey for successful UPSC rank. So let's move on to what are the beautiful topics we are going to cover today first. The first topic for today will be about an unruly world and what is India's position in it. Very, very important. Geopolitics and all these things. Next, PM inaugurates India's first bamboo-based ethanol plant. Bamboo-based. And it is first of its kind, కాబట్టి very, very important అయిపోతుంది. Science and technology చాలా important. Economic development important. Energy crisis కి, energy security కి important. Next, what do SC guidelines say on DNA? Very important. ఒక కేస్ స్టడీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎథిక్స్ ఇంటిగ్రిటీలో వస్తుంది మన క్వశ్చన్, గవర్నెన్స్ ఫ్యాక్టర్లో వస్తుంది, జ్యుడిషియల్ సిస్టమ్స్లో కూడా బాగా పనికొస్తుంది. నెక్స్ట్, నేషనల్ హైవే 2 is open but divide runs deep in Manipur issue. Very important for internal security and economic development. అన్నిటికీ కూడా చాలా పనికొస్తుంది బికాస్ పిఎం మోడీ గారు విజిట్ చేయబోతున్నారు. సో దట్ ఇస్ ద రీజన్. నెక్స్ట్, highest ratio of females married under 18 from West Bengal. ఇంత కల్చర్డ్ సొసైటీలో ఇట్లాంటి అన్యాయాలు. సో చైల్డ్ మ్యారేజ్ ఇష్యూ మీద వెరీ ఇంపార్టెంట్. మనకి సోషల్ జస్టిస్ 1 and 2 పేపర్లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. సో ఆల్ దిస్ డీటెయిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఐవ్ చోజన్ టుడే ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, అన్రూలీ వరల్డ్. పొజిషనింగ్ ఇండియా ఇన్ అన్రూలీ వరల్డ్. రూల్స్ రెగ్యులేషన్స్ ఏం ఫాలో కాకుండా వార్ జోన్లో ఉన్న ఇండియాని ఎట్లా పొజిషన్ చేసుకోవాలి అనేది క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. అయితే ఈ ఆర్టికల్ బేసికల్గా ఏం చెప్తా అంటే నెగటివ్స్ ఆఫ్ ఇండియా ఏమున్నాయి, పాజిటివ్స్ ఆఫ్ ఏముండే ఇండియాలో ఏమున్నాయి, ఇవన్నీ కలిపి ఇండియాని ఒక గ్లోబల్ స్టాండ్లో ఒక పెద్ద లీడర్ కింద ఎట్లా పెట్టాలి, ఇది బేసికల్గా క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. సో దీంట్లో మనము యాంగిల్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు ఎనలైజ్ దిస్ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ పీడిఎఫ్ నోట్స్ 2 ప్రొవైడ్ చేశాను మీకు. మీరు వీడియోలో మొత్తం ఎనాలిసిస్ అర్థం చేసుకుని నోట్స్లో ఉన్న నేను పర్టికులర్గా మెన్షన్ చేసిన స్టార్ పెట్టిన అండర్లైన్ చేసిన పాయింట్స్ మీరు మెయిన్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా రాయాల్సి వస్తుంది. దాని తర్వాత మీ ఇష్టం వచ్చినవి ఏం రాసుకోండి, కానీ అవి మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ది యాంగిల్స్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ ఆర్టికల్. అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఫస్ట్ చూసుకుంటే మనకి అసలు అన్రూలీ వరల్డ్ అంటే ఏంటిది అక్కడ, ఇట్ ఈస్ నాట్ ఇన్ అ పర్టికులర్ ఆర్డర్. సో ఫస్ట్ ఏంటంటే మనం ఆలోచించాల్సింది అసలు గ్లోబల్ డిజార్డర్ ఏంది. ఇది ఒక యాంగిల్ మనం ఆలోచించాల్సింది. ఫస్ట్ యాంగిల్ వీ హావ్ టు థింక్ ఇస్ గ్లోబల్ డిజార్డర్. సెకండ్, ఇండియా తన స్ట్రాటజీ ఎట్లా పెట్టుకుంటుంది. ఫస్ట్ గ్లోబల్ డిజార్డర్ అంటే ఎందుకు డిజార్డర్, రీజన్స్, ఇండియా స్ట్రాటజీ ఏంటిది. నెక్స్ట్, డిప్లొమాటిక్ టూల్స్ ఏం వాడుతుంది ఇండియా. So that is another perspective in which we have to analyze this article.
And finally, what are the great challenges we have? ఇవి కాకుండా మనం ఆలోచించాల్సిన ఇంకో పద్ధతి ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం చూడాల్సిన కళ్ళు ఆపర్చునిటీస్ మీద. So these are the different ways and directions in which we have to think. మనకు ఫస్ట్ అసలు గ్లోబల్ డిజార్డర్లు ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఇండియా స్ట్రాటజీ ఏంటిది, దాంట్లో డిప్లొమాటిక్ టూల్స్ ఏంటిది, దాంట్లో మనకు ఛాలెంజెస్ ఏమున్నాయి, దాంట్లో ఆపర్చునిటీస్ ఏమున్నాయి. ఇది దీస్ ఆర్ ద డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు థింక్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ మనకి ఆల్రెడీ తెలిసిందే. గ్లోబల్ డిజార్డర్ ఎందుకు? బేసికల్గా ఫస్ట్ మనకున్నవి వార్స్, యుద్ధాలు, యుఎస్ చైనా వీళ్ళ డైనమిక్స్, వీటి మధ్యలో రష్యా యుక్రెయిన్ వారు, ఇవి మేజర్గా నడుస్తున్న బిగ్ వార్స్. వీటితో పాటు మనకి గాజా, ఇజ్రాయెల్, ఇది ఒక ఇష్యూ. ఇది కాకుండా మనకి నేపాల్, ఇండోనేషియా వాళ్ళ ఇష్యూ నడుస్తుంది, నేబర్స్. ఇది దీంతో పాటు మనకి చైనాతో పాటు మనకి ఉన్నది ఇంకోటి టిబెటిన్ ఇష్యూ. గ్లోబల్లీ నాట్ ఇంపార్టెంట్, బట్ ఫర్ ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్, ఇది తెలిసిందే. ఇది కాకుండా మనకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్. వీటితో పాటు మనకున్న మేజర్ ఇంకొక పెద్ద డబ్బా ఏంటంటే ఇంటర్నేషనల్ బాడీస్. ఇంటర్నేషనల్ బాడీస్ చూసుకుంటే లైక్ యుఎన్, యూనిసెఫ్ వాళ్ళది, ఐఎంఎఫ్, ఇట్లాంటి ఇంటర్నేషనల్ బాడీస్ బాగా వీక్ అయిపోతుంది. వీక్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ యుక్రెయిన్ వార్లో వీళ్ళు ఏం చేయలేకపోయారు. ఇట్లాంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్ ఈస్ వాట్ ద గ్లోబ్ ఈస్ ఫేసింగ్ నౌ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో గ్లోబల్ ఇంత డిసార్డర్గా ఉన్నప్పుడు ఇండియా ఏం చేస్తుంది? స్ట్రాటజీ అంటే వెరీ డిప్లొమాటిక్. నెక్స్ట్, వీఆర్ నాట్ అలైన్డ్ విత్ ఎనీ వన్ పర్టికులర్లీ. అంటే నామ్ 2.0 మనం ఫాలో అవుతున్నాం ఇప్పుడు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ యుఎస్తో వార్, రష్యాతో డిప్లొమసీ, గ్లోబల్ సౌత్తో ఫుల్ పార్ట్నర్షిప్, జపాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆల్ ద బ్లాక్స్ వీఆర్ స్టార్టింగ్. అన్ని బ్లాక్స్లో చేసుకుని లాటిన్ అమెరికన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్తో కూడా గ్లోబల్ సౌత్లో లీడర్షిప్ పెట్టుకోవాలని ఒక బ్యూటిఫుల్ ఇండియా స్ట్రాటజీ పెట్టుకుంటుంది. సో ఈ డిజార్డర్కి మనము అడ్వాంటేజ్ ఎట్లా తీసుకోవాలనేది ఓవరాల్ యాంగిల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ రష్యాతో మనం ఆయిల్ కొనుక్కుంటున్నాం, యుఎస్ టారిఫ్ వార్ని మనం అడ్డం పెట్టుకున్నాము. యుఎస్ టారిఫ్ వాళ్ళు పెట్టిన వార్ని మనం ఏం పెద్ద పట్టించుకోలేదు. రష్యా నుంచి మనం తీసుకోవాల్సిన ఆయిల్ తీసుకుంటున్నాము, యుక్రెయిన్ నుంచి రేరర్స్ తీసుకుంటున్నాము, చైనాతో డీల్ మాట్లాడుతున్నాము, జపాన్తో కొత్త టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్స్ అనేది తెచ్చుకుంటున్నాం. సింగపూర్తో మన డీల్ ఉంది. అది కాకుండా కాంగో, ఆఫ్రికన్ కంట్రీస్, లాటిన్ అన్నిటితో మనం గ్లోబల్గా ఫారెన్ పాలసీని సూపర్గా పెట్టుకుంటున్నాం. సో ఫారెన్ పాలసీ స్టాన్స్ ఇస్ సూపర్. ఫారెన్ పాలసీ చాలా సూపర్గా పెట్టుకున్నాము. పెద్ద పెద్ద యోధులను పెట్టుకున్నాము, లైక్ డాక్టర్ జయశంకర్, దోవల్ గారిని వీళ్ళందరూ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది కాకుండా మనకి చూసుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే డిప్లొమాటిక్ టూల్స్ ఏం వాడతాం మనం అన్ని ఇంటర్నేషనల్ బ్లాక్స్లో. లీడర్షిప్గా మనం లీడర్గా ఉంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ G20 హోస్టింగ్. ఇది కాకుండా ఆల్ ఇంటర్నేషనల్ బ్లాక్స్ లైక్ SCO కానీ, క్వాడ్ కానీ, ఇవి కాకుండా మనం G7
దాంట్లో కూడా మనం ఇంపార్టెన్స్ రోల్ అండ్ యుఎన్ఎస్సి, వీటిలో అన్నిట్లో ఒక స్టాండర్డ్ లీడర్ లాగా అందరు వచ్చి మనల్ని అడుగుతున్నారు ఏం చేయాలి బాబాయ్ అని చెప్పి. బ్రదర్ ఏం చేయాలని మొత్తం ప్రపంచం అంతా ఇండియన్ అడుగుతుంది. సో డిప్లొమాటిక్గా పెట్టుకొని మన సాఫ్ట్ పవర్ టెక్నిక్స్ని భయంకరంగా వాడుకుంటున్నాం. సాఫ్ట్ పవర్, ఫర్ ఎగ్జాంపుల్ యోగా, మెడిసిన్స్, ఫార్మా, ఇట్లాంటివన్నీ పెట్టుకుని మనం బేసికల్గా ఒక గ్లోబల్ సాఫ్ట్ పవర్ వాడి డిప్లొమాటిక్గా ఏ వార్లో ఎక్కువ దూరకుండా నాన్ ఐలాండ్గా ఉంటూ ఇండియాకి బెనిఫిట్ అయ్యేటట్టుగా అందరినీ మనం మంచిగా ప్రశాంతంగా వాడుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద డిప్లొమాటిక్ టూల్స్ యాంగిల్ దట్ యూ హావ్ టు థింక్. సో గ్లోబల్ డిజార్డర్ ఉన్నప్పుడు మనం స్ట్రాటజికల్గా ఏం చేస్తున్నాము, డిప్లొమాటిక్ టూల్స్ ఏమేమి వాడుతున్నాము అన్నీ జాగ్రత్త పెట్టుకుని ముందరికి వెళ్తున్నాం మనము. కానీ మనకున్న ఇప్పుడు పెద్ద ఛాలెంజెస్ ఏంటి? బేసిక్ భయంకరమైన ఛాలెంజెస్ మనకి ఏమున్నాయి? ఫస్ట్ చైనా, పాకిస్తాన్, ఈ రెండు బార్డరు. నెక్స్ట్ టెర్రరిజము. ఓకే, ఇది కాకుండా మనకి పెద్ద ప్రాబ్లం అంటే డిజిటల్ థెఫ్ట్. ఓకే, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే మన డిప్లొమాటిక్ టూల్స్లో మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సరే డిజిటల్ టూల్స్ ఇవన్నీ ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అది కాకుండా రేర్ ఎర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్, వీటి మైనింగ్ టెక్నాలజీ. సో టెక్లో కొంచెం మనకి ఇంకా రిక్వైర్మెంట్ రావాలి. సో మనకున్న బ్రేవ్ ఛాలెంజెస్ ఇవి: చైనా, పాకిస్తాన్, బార్డర్ టెన్షన్స్, దెన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇంకా బెటర్గా ఉండాలి. అది కాకుండా సో మనకి బేసికల్గా టెక్ డిపెండెన్సీ భయంకరంగా ఉంది ప్రస్తుతానికి. సో ఇలాంటివన్నీ మనకి పెద్ద పెద్ద ఛాలెంజెస్ టు ప్లేస్ అవర్ సెల్ఫ్ ఇన్ దిస్ డిసార్డర్లీ స్టేట్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ అ లీడర్. అయితే మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి ప్రస్తుతానికి? గ్రేట్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి? సో ఇలాంటి నాస్టీ సిచ్యువేషన్స్లో మనకున్న ఆపర్చునిటీస్ ఏంటిదో స్పెసిఫిక్గా పెట్టుకోవాలి మనము. మనకున్న గ్రేట్ ఆపర్చునిటీ అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్, సెకండ్ డిజిటల్ ఎకానమీ, అది కాకుండా డిఫెన్స్ వైజ్ అండ్ మెరిటైమ్ సెక్యూరిటీలో మనకి చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు. సో దట్ దీస్ టూ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. అండ్ అది కాకుండా మన కాన్సెప్ట్ ఆఫ్ గ్లోబల్ సౌత్, లీడర్ ఇన్ గ్లోబల్ సౌత్, దిస్ ఇస్ అనదర్ యాంగిల్ దట్ వీ హ్యావ్ టు థింక్. గ్లోబల్ సౌత్లో మనకి లీడర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, దాంతో మన ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు. అండ్ అవర్ కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్, వన్ ఫ్యామిలీ, వాసుదేవ కుటుంబం, ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనకు అప్లైడ్ చేసే రైట్ ఆపర్చునిటీ అని ఓవరాల్గా ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో వన్ నేషన్, వన్ ఫ్యామిలీ, వన్ అర్త్, కాన్సెప్ట్ ఆఫ్ వాసుదేవ కుటుంబం, ఇవన్నీ కూడా ఓవరాల్గా ఎనాలిసిస్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో చూసుకుంటే మనకు దీంట్లో బేసికల్గా గ్లోబల్ డిసార్డర్ అంటే ఏంటిది క్వశ్చన్, అప్పుడు ఇండియా ఏం చేస్తుంది, కరెంట్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, దెన్ డిప్లొమాటిక్ టూల్స్ ఏమేమి వాడుతున్నాము, అండ్ ఫైనలీ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్. ఇలా ఈ ఆర్టికల్ మనం అనలైజ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో దీస్ ఆర్ ఆల్ ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ యూపీఎస్సీ, ఇవి మనం యాంగిల్స్ ఆలోచించాల్సినవి. సో దీంట్లో మనకి ఆలోచించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నోట్స్ ఏంటి. నోట్స్లో క్లియర్గా అంబిషన్స్ అండ్ లిమిట్స్ ఏమేమి ఉన్నాయి, కోల్డ్ వార్ లెగసీ ఆల్రెడీ ఏమేమి ఉంది, నామ్ అండ్ ఆల్ దట్ స్టఫ్, దెన్ ఇండియా యూఎస్ డైనమిక్స్ ఏంటో మీకు మెన్షన్ చేసిన మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ, ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ ఫ్యూచర్ కాంటెస్ట్ అండ్ డిజిటల్ సివిలైజేషన్లో మనం ఎట్లా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెస్టర్న్ డామినెన్స్ని ఇండియా, చైనా, జపాన్, వియట్నాం అందరు కలిసి డామినేట్ చేస్తున్నారు, దానివల్ల న్యూ డిజిటల్ సివిలైజేషన్ ఒకటి వస్తుంది. సో ఇట్లాంటివన్నీ మెన్షన్ చేసుకుంటే మనకి చాలా చాలా యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ. సో ఆ పరంగా మనం చూసుకోవాలి దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్. అయితే దీంట్లో మనకు ఉండాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ప్రాస్పెక్టివ్ క్వశ్చన్స్ ఫస్ట్. సో మల్టీ అలైన్మెంట్
versus multipolarity. ఈ కాన్సెప్ట్ మీద మనకి మెయిన్స్లో ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, మెయిన్స్ పర్స్పెక్టివ్. నెక్స్ట్, ఇండియా, గ్లోబల్ సౌత్, వన్ ఎర్త్, వన్ నేషన్, వన్ ఫ్యామిలీ. దీని మీద మనకు ఒక బ్యూటిఫుల్ మెయిన్స్ క్వశ్చన్ ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. ఏంటి? నెక్స్ట్, న్యూ ఎకనామిక్, పొలిటికల్, సోషల్ ఆర్డర్. ఇది చాలా జనరలైజ్డ్ క్వశ్చన్. సో ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్, ఇది మనకి మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ కెన్ కమ్ యాజ్ అన్ ఎస్సే ఫర్ ఇండియా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద. నెక్స్ట్, న్యూ గ్లోబల్ వరల్డ్ ఆర్డర్. దిస్ కెన్ బి అ మెయిన్స్ క్వశ్చన్ ఆర్ అన్ ఎస్సే క్వశ్చన్. ఏదో విధంగా మనకి దిస్ ఎనాలిసిస్ ఆర్టికల్ని మనం ఇట్లా అనలైజ్ చేసుకుని ఈ క్వశ్చన్స్కి మనం నోట్స్ రెడీ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే, వన్ షీట్ నోట్స్ వేర్ ఎవ్రీథింగ్ ఈస్ మెన్షన్డ్, and that will be very very useful for your exam. Next, very important topic for environment, energy security, everything is PM inaugurates India's first bamboo based ethanol plant. Already దీని మీద ఒక వీడియో చేయడం జరిగింది, ethanol blending and all that stuff. సో ఒకసారి వీడియో చెక్ చేయండి. వీడియో ఛానల్, ethanol blending, petrol, all this diesel, ఎథనాల్ని, షుగర్ కేన్, ఎవ్రీథింగ్, దాని కాంటెక్స్ట్ ఎంత, కంప్లీట్ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఒకసారి హ్యావ్ అ గ్లాన్స్ ఎట్ దట్ వీడియో, దట్ షుడ్ బి మోర్ దెన్ సఫిషియంట్. ఆ ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ అవసరం ఉండదు. సో దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటిది, డైరెక్షన్స్ ఏంటిదో ఒకసారి యూపీఎస్సీ యాంగిల్లో మనకి డిఫరెంట్ డైరెక్షన్స్ ఏంటో ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. సో ఫస్ట్ ఏంటంటే, మనం చూసుకోవాల్సింది ఫస్ట్ ఎథనాల్ బ్లెండింగ్ కాన్సెప్ట్, సెకండ్ లొకేషన్, ఫస్ట్ సెకండ్ పాయింట్ లొకేషన్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే టెక్నాలజీ. ఫోర్త్ బెనిఫిట్స్. ఫిఫ్త్ యాంగిల్ మనం చూసుకోవాల్సింది ఎన్వైరన్మెంట్. All these angles we have to keep looking for this particular topic. So ఇది మనం ఆలోచించాల్సిన డైరెక్షన్స్ ఫస్ట్. సో బేసికల్గా మనకి కరెంట్లీ 3%, 4% to 10%, less than 10% ఎథనాల్ బ్లెండింగ్ జరుగుతుంది. సో దాంట్లో మనము టార్గెట్ ఏంటంటే 20% బ్లెండింగ్ 2025 కల్లా చేద్దాం అనుకుంటున్నాము. సో దానికి ఇది ఒక ప్రారంభం, దట్స్ ద బెస్ట్ పార్ట్. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంబూ, వై బ్యాంబూ, బ్యాంబూతో పాటు ఎథనాల్ బ్లెండింగ్ ఎందుకు, దట్ ఈస్ అ మేజర్ రీజన్ దట్ వీ హావ్ టు థింక్. బేసికల్గా ఎందుకంటే దీనికి హై బయోమాస్ పొటెన్షియల్ భయంకరంగా ఉంటుంది. దీనివల్ల బ్లెండింగ్ ప్రాసెస్ విల్ బికమ్ వెరీ ఈజీ. హై బయోమాస్ పొటెన్షియల్ ఉండడం వల్ల మనం ఇది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మామూలుగా మనకి ఎథనాల్ బ్లెండింగ్లో షుగర్ కేన్ చాలా ఇంపార్టెంట్, కానీ షుగర్ కేన్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. అది మేజర్ ప్రాబ్లం. షుగర్ కేన్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. అండ్ బ్యాంబూ చూసుకుంటే ఫాస్టర్ అండ్ టాలర్. దేర్ఫోర్ మన ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ రెండు కూడా భయంకరంగా పెరుగుతాయి అన్నమాట. బోత్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్. షుగర్ కేన్తో ఏవైతే నెగటివ్స్ ఉన్నాయో ఆ నెగటివ్స్ అన్ని కూడా బ్యాంబూ కవర్ చేయడం జరుగుతుంది. అందుకే దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
వై షుగర్ కేన్, వై నాట్ షుగర్ కేన్, వై ఓన్లీ బ్యాంబూ, అది బేసికల్గా చేయడం జరిగింది. అయితే దీంట్లో లొకేషన్ ఎందుకు ఇంపార్టెంట్? మనకి అక్కడ ఎస్సాంలో స్టార్ట్ చేయడం మొదలెడుతున్నారు. సో నార్త్ ఈస్ట్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అండ్ బ్యాంబూ అబండెన్స్ చాలా ఎక్కువ ఉంది అక్కడ. సో అందుకే ప్లాంట్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అక్కడ పెట్టడం జరిగింది. దట్ ఈస్ అ మేజర్ ఇంపార్టెన్స్. సో లొకేషన్ ఇస్ నారంగి, అస్సాంలో. వై అంటే నార్త్ ఈస్ట్ ఇంపార్టెన్స్, బ్యాంబూ అబండెన్స్ కూడా భయంకరంగా పెడుతుంది. మన ఈస్టర్న్ కారిడార్ని స్ట్రెంథన్ చేద్దామని, అక్కడ ట్రేడ్, కామర్స్, ఎనర్జీ పెంచుకుంటే ఓవరాల్గా మార్కెట్ క్యాపిటలైజ్ భయంకరంగా అవుతుంది. అండ్ బికాస్ ద లొకేషన్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి ఇంటర్నేషనల్ యాంగిల్లో చూసుకుంటే అక్కడ ఎనర్జీ సోర్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎకనామికల్గా, ట్రేడ్ పరంగా ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే లొల్లీలు ఉన్నాయో అవన్నీ కూడా ఫసాక్ అయిపోతాయి. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. సో అది మనం చూసుకునే యాంగిల్. దీస్ ఆర్ ద డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వై ద లొకేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఉన్న ప్రాసెస్లో మనకి ఇంకొక స్పెషల్ ఫీచర్, టెక్నాలజీ ఏం వాడుతుంది. బేసికల్గా ఎథనాల్ తీసుకుంటాం. మామూలుగా ఉన్న షుగర్ కేన్ అండ్ మొలాసిస్ యాడ్ చేస్తే టూ మచ్ ప్రాసెస్ ఉందన్నమాట. సో ఆ ప్రాసెస్ని రెడ్యూస్ చేసుకోవడానికి ప్రాసెస్ తగ్గించుకుంటాము. సో మామూలుగా ఎంజైమ్స్ వాడి అవన్నీ చేస్తాము. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే బ్యాంబూని వాడి ఈ ఎంజైమాటిక్ ప్రాసెస్ని కంప్లీట్గా తగ్గించుకుని, ఓవరాల్గా ప్రాసెస్ తగ్గించుకుంటే మనకి ఏమవుతుందంటే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అవుతుంది. కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ప్రైసింగ్లో కూడా మనకి బాగుంటుంది. ఈ యాంగిల్స్లో మనము ఇది స్పెసిఫిక్గా ఆలోచించి పెట్టుకున్నమాట. వై అంటే ఎథనాల్ ప్రాసెసింగ్ని చేయడానికి యూజింగ్ షుగర్ కేన్, ఇట్స్ అ లాంగర్ ప్రాసెస్. వీఆర్ యూజింగ్ ఎథనాల్ వయా ఎంజైమాటిక్ ప్రాసెస్ వేర్ బ్యాంబూ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్. దానివల్ల ఏమవుతుందంటే బెస్ట్ అడ్వాంటేజ్ అంటే ఇక్కడ మనం యాంగిల్ ఆలోచించాల్సింది అంటే చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫుడ్ క్రాప్స్ అంటే షుగర్ కేన్ అట్లాంటివి వాడకుండా, వీట్, బార్లీ అవన్నీ వాడకుండా బ్యాంబూని వాడతాం. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రూట్ క్రాప్స్ మీద డిపెండెన్సీ తగ్గిపోతుంది. ఫుడ్ క్రాప్స్ మీద డిపెండెన్సీ తగ్గిపోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫుడ్ క్రాప్స్ ఇట్ టేక్ అ లాంగ్ టైమ్ టు గెట్ ప్రాసెస్డ్, పెరగడానికి, పంటలు రావడానికి టైం పడుతుంది. నాట్ లైక్ బ్యాంబూ. సో ఈ ఫుడ్ క్రాప్స్ని ఫ్యూయల్ కింద వాడుకోవడం కంటే బ్యాంబూని వాడుకోవడం బెటర్ అని చెప్పేసి ఓవరాల్గా ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. సో ఫుడ్ క్రాప్ డిపెండెన్సీ తగ్గిపోతుంది అండ్ ఫుడ్ క్రాప్స్ కెన్ కాన్సన్ట్రేట్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఫుడ్ ఓన్లీ. ఇప్పుడు వీట్ కానీ, బార్లీ కానీ, మనకు షుగర్ కేన్ కానీ, ఆల్ దీస్ థింగ్స్, మొలాసిస్లో ఇవన్నీ కావాలి కాబట్టి ఫుడ్ లాగే ఉంచి బ్యాంబూని బాగుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, what you can do is, for example, if I take 1 ton bamboo, will give you 150 liters of ethanol. షుగర్ కేన్ అంత ఇవ్వదు. ప్రాసెసింగ్ ప్రాబ్లం, ఏదైనా చిన్న గఫలత్ అయితే మొత్తం పోయిపోతుంది. సో వాటి పరంగా మనకు ఓవరాల్గా ఇది బెనిఫిట్స్. మనకు టెక్నాలజీ వాడాల్సిన టెక్నాలజీ ఇది విత్ రెస్పెక్ట్ టు దట్. దెన్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? దీనివల్ల వచ్చే మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్, ఇంపోర్ట్ డిపెండెన్సీ భయంకరంగా తగ్గిపోతుంది ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ, బికాస్ అవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ఎనర్జీ సెక్యూరిటీ. ఇంపోర్ట్ డిపెండెన్సీ, ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ తగ్గిపోతుంది. అండ్ వీఆర్ యూజింగ్ ఫుడ్ క్రాప్ డిపెండెన్సీ also decreases. So all these are the benefits by using bamboo as a substitute for sugarcane in molasses. Adi basically ga. And దీని వల్ల వచ్చే ఇంకొక మేజర్ బెనిఫిట్ అంటే బ్యాంబూ
ఫార్మర్స్కి మంచిది, చాలా మంచిది. మంచి బూస్ట్ అది. సో వాళ్ళ చూసుకుంటే మనకి రూరల్ ఎకానమీని పెంచినట్టు ఉంటుంది. అండ్ ఫైనలీ మన ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో అన్ని విధాలుగా చూసుకుంటే రైతులకి చాలా ఇంపార్టెంట్, కంట్రీకి చాలా ఇంపార్టెంట్, లెస్ అమౌంట్ ఆఫ్ కాస్ట్, హైయర్ ఎఫిషియన్సీ, హైయర్ ప్రొడక్షన్, హైయర్ ప్రొడక్టివిటీ, అన్ని విధాలుగా దిస్ ఇస్ వెరీ వెరీ నైస్ అని మనం చెప్పుకోవచ్చు. సో రూరల్ ఎకానమీ కూడా భయంకరంగా గ్రో అవుతుంది దీనివల్ల, అండ్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఫార్ ద నేషన్. ఎందుకంటే డొమెస్టిక్ డిమాండ్ భయంకరంగా పెరుగుతుంది దానివల్ల. అది ఓకే. ఎన్వైరన్మెంటల్ పరంగా చూసుకుంటే ఏంటిదంటే దట్స్ ద బెస్ట్ పార్ట్. ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ పరంగా చూసుకుంటే మనకి వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్? ఫస్ట్, బ్యాంబూ అబ్జార్బ్స్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ దాన్ షుగర్ కేన్ కానీ అది కానీ. సో బ్యాంబూ అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ చాలా హై. సో దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్. సో ఆటోమేటిక్గా గ్రీనర్ అండ్ క్లీనర్ ఎనర్జీ. అండ్ ఈ పెట్రోల్ని మనమంతా పెట్రోల్ మిక్స్ చేస్తాం కాబట్టి ఫ్యూయల్ పొల్యూషన్ that also reduces a lot. And finally, our net emissions zero mission will also be successful. And మన Paris climate agreement కూడా మనకి ఇచ్చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా యూజింగ్ బ్యాంబూ ఎన్వైరన్మెంటల్గా మంచిది బికాస్ బ్యాంబూ అబ్జార్బ్స్ మోర్ దెన్ కార్బన్ డైఆక్సైడ్. అండ్ ఫైనలీ విల్ బీ గెటింగ్ అ గ్రీన్ ఎనర్జీ అండ్ ఆల్సో రూరల్ ఎంపవర్మెంట్. సో ఫైనల్గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్, ఇదన్నీ చూసుకుంటే మనకి వీఆర్ హ్యావింగ్ both environmental plus rural employment opportunity and rural economy ni baga increase chestha untadi. So that is the advantages and benefits of using this bamboo thing. So ee bamboo first place northeast lo pettadaniki basic reason first availability, second security purposes. ఎందుకంటే అక్కడ ఎక్కడైతే ఎనర్జీ రిసోర్సులు ఉంటాయో అక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడ బిజినెస్ వెంచర్స్ బాగుంటాయి, అండ్ ఫైనల్లీ అక్కడ ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది. సో రూరల్ ఎకానమీని కూడా పెంచినట్టు ఉంటుంది, బ్యాంబూ ఫార్మర్స్కి అడ్వాంటేజ్ ఇచ్చినట్టు ఉంటుంది, అండ్ ఓవరాల్గా జబర్దస్త్ ఉంటుంది ఓవరాల్గా. సో దట్ ఈస్ ద హోల్ గేమ్ దట్ ఎవ్రీ వన్ ఈస్ థింకింగ్ ఆఫ్. సో ఈ యాంగిల్స్లో మనం డిఫరెంట్గా ఆలోచించుకుని ఎక్కడైతే మీరు ఏమైనా అడిషనల్ పాయింట్స్ కానీ గ్లోబల్ ప్యారల్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇది కాకుండా మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, స్టార్ మార్క్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ దాంట్లో గ్రీన్ ఎథనాల్ ఇన్నోవేషన్, ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ బయో ఎథనాల్ ప్లాంట్ ఇన్ అస్సాం, జీరో వేస్ట్ మోడల్, అది వెరీ ఇంపార్టెంట్. ఫీడ్ స్టాక్ టు ప్రొడ్యూస్ ఎథనాల్, ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్సీ తగ్గిపోతుంది, 20% ఎథనాల్ బ్లెండింగ్, 10,000 crore యాన్యువల్లీ ఇన్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనకి తగ్గిపోతాయి, దానివల్ల క్లైమేట్ కమిట్మెంట్స్ కూడా మనం తొందరగా రీచ్ కావచ్చు. ఇది కాకుండా ఇండస్ట్రియల్స్ ఎనర్జీ ఎట్లా చేసుకోవాలి, పెట్రోకెమికల్ కంపెనీస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ వస్తాయి. పాలీప్రొపిలిన్ ప్లాంట్ అనౌన్స్డ్ ఎట్ నుమల్గిర్ రిఫైనరీ, ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ కెన్ మెన్షన్. దానివల్ల 280 KTPA కిలో టన్స్ పర్ యానం పెట్రోకెమికల్ కెపాసిటీ విల్ ఇంక్రీజ్. దాని తర్వాత ఒక ఇంటిగ్రేటెడ్ హబ్ క్రియేట్ చేయడం, పెట్రోకెమికల్ సెక్టర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్యాంబూ ఎకానమీ, 5 lakh tons ఆఫ్ బ్యాంబూ ట్రైబల్ కమ్యూనిటీస్కి చాలా చాలా మంచిది. స్టేబుల్ ఇన్స్టిట్యూషనల్ పర్చేస్ వాల్యూడ్ ఓవర్ 200 crore. బ్యాంబూ కల్టివేషన్ మంచిది, 10,000 హౌస్ హోల్డ్స్కి లైవ్లీహుడ్ వస్తుంది, రూరల్ ఎకానమీని పెంచినట్టు ఉంటుంది. ఎనర్జీ డైవర్సిఫికేషన్, 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ డిమాండ్, అది అవసరం ఉండదు. ఇంకా బయోఫ్యూయల్, సోలార్ అండ్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేస్తున్నాము. దానివల్ల మన సేఫ్టీ నెట్ అగేన్స్ట్ ఇంటర్నేషనల్ ఆయిల్ షాక్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా మనం బేర్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ సెక్యూరిటీ మనకి, అండ్ నో డిపెండెన్స్ ఆన్ ఫారెన్, అండ్ కార్బన్ ఇంటెన్సిటీ కూడా భయంకరంగా తగ్గుతుంది. అన్ని విధాలుగా ఇట్ ఈస్ బెనిఫిషియల్. దానివల్ల లింకేజెస్, రిఫైనరీ, 66% ఆఫ్ బ్యాంబూ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఫార్మర్ ఫ్రెండ్లీ, గ్లోబల్ కొలాబరేషన్, నార్త్ ఈస్ట్లో మనకి బయోఫ్యూయల్ హబ్ కింద తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నార్త్ ఈస్ట్ విల్ బి అ బయోఫ్యూయల్ హబ్. సో ఈ డైరెక్షన్స్లో మనం ఆలోచించుకుని ఈ ఆర్టికల్ని మనము ఈ నోట్స్ మనం మెన్షన్ చేయాలి ఖచ్చితంగా, వాట్ ఎవర్ పాయింట్స్ ఆర్ మెన్షన్. సో స్టార్ పెట్టి అండర్లైన్ చేసినవి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో దీంట్లోంచి మనకి వచ్చే పాసిబుల్ క్వశ్చన్స్ ఏమైనా ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఎథనాల్
sugarcane, bamboo. Next, Northeast security. Next, rural economy and employment. And climate missions. And forest, FRA. ఎందుకంటే ఇవన్నీ క్లియర్ చేయడానికి మళ్ళీ ఫారెస్ట్ క్లియర్ చేయాలి వద్దా ఆ యాంగిల్ మనం ఒకటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే యూ కెన్ లింక్ ఇట్ విత్ అండమాన్ అండ్ నికోబార్ క్రైసిస్. మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్, మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. క్లైమేట్ మిషన్స్ ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్, మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. ఇది ఎంపవర్మెంట్ మనకు మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ FRA యూ కెన్ లింక్ ఇట్ విత్ అండమాన్ ప్రాజెక్ట్ వర్సెస్ ఎస్సాం ప్రాజెక్ట్. ఈ లింక్ పెట్టుకుని మనం FRA పరంగా కూడా మనకు ఒక మెయిన్స్ క్వశ్చన్ లేదా అప్పుడప్పుడు యూ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ అ స్మాల్ ఎస్సే ఆన్ ఫారెస్ట్ రైట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ పరంగా ఈ యాంగిల్స్లో మనం ఆలోచించుకుని నోట్స్ స్టడీ చేసుకుని ఈ నోట్సే సేమ్ థింగ్ కాపీ పేస్ట్ కొట్టినా సరే మీకు మంచి మార్కులు వస్తాయి. అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ టుడే ఈస్ వాట్ టు SC గైడ్ లైన్స్ సే ఆన్ DNA. ఇది ఒక కేస్ స్టడీ మీద చేయడం జరిగింది. సో తమిళనాడులో కేసులో ఏం జరిగిందంటే బేసికల్గా ఇద్దరు ఎలోప్ అయిపోతారు అండ్ అమ్మాయిని ఆఫ్టర్ సమ్ డేస్ they found the body of both the man and the woman and they found out evidence that she was sexually assaulted. And దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే విట్నెస్ ఉన్నారో విట్నెస్ అక్యూజ్ని చూడడం జరిగింది. సో ఇది చేసి వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఎవిడెన్స్ కింద DNA ప్రెజెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో అక్కడ ఏం జరిగింది బేసికల్గా ఆ కేసులో DNA దొరికినాయి, కావాల్సిన రిక్వైర్డ్ విట్నెస్ చెప్పినవన్నీ అక్కడే ఉన్నాయి, అంతా బాగానే ఉంది, కేసు ఫైల్ చేశారు. కానీ DNA ఎవిడెన్స్లో ప్రాబ్లం ఏమైందంటే అమ్మాయిని సెక్షువల్గా అసాల్ట్ చేయడం జరిగింది, దట్ వాస్ ప్రూవ్డ్. బట్ ఎవరు చేశారు అనేది పెద్ద డైలమా. ఎందుకంటే DNA ఆఫ్ ది అక్యూజ్డ్ వాస్ ప్రెజెంట్. బట్ మీకు తెలిసింది ఆల్రెడీ ప్రాసెస్లో సెక్షువల్ అసాల్ట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే స్వాబ్స్ తీసుకుంటారు. దే టేక్ స్వాబ్స్ ఆఫ్ ద మౌత్, స్వాబ్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, వజానల్ స్వాబ్స్ తీసుకుంటూ ఉంటారు, లోపల వేరే వేరే స్వాబ్స్ అనేది తీసుకుంటారు, మౌత్ స్వాబ్స్, ఐ స్వాబ్స్, స్వెట్ స్వాబ్స్, సీమన్ స్వాబ్స్, ఇవన్నీ తీసుకుని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. అక్కడ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అక్యూజ్ని కన్విక్షన్ అంటే కన్విక్ట్ చేయడం, అరెస్ట్ చేయడం జరిగి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సో ఈ కేసులో ఏమైందంటే అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది, అంతా జరిగింది. కానీ ఎక్కడ సుప్రీంకోర్టు ఆగిందంటే ఆల్మోస్ట్ ఫినిష్ అయిన ప్రాజెక్ట్కి, ఆల్మోస్ట్ చేయాల్సిన అనాలిసిస్కి స్వాబ్స్ దొరికినాయి అన్నారు, అన్నీ దొరికినాయి అన్నారు, అమ్మాయికి రిలేటెడ్ స్వాబ్స్ అన్ని దొరికినాయి అన్నారు. కానీ అవి ఎవిడెన్స్ నుంచి ఫారెన్సిక్ ల్యాబ్ వెళ్ళడానికి దే టుక్ 41 days. 41 రోజులు తీసుకున్నారు ఆ ఎవిడెన్స్ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి. ఎందుకు ఆ డిలే? ఎందుకు అంటే ఏదో గఫ్లత్ జరిగింది. ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి వై సో మచ్ టైం అంటే దాంట్లో ఏదో గఫ్లత్ ఉంది, మార్పిడి ఏదో జరిగింది, ఏదో కేసు ఇదంతా. ఫైనల్గా ఇంత డిలే జరిగడానికి వాట్ ఈస్ ద రీజన్ అని సుప్రీంకోర్టు డైరెక్ట్గా క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా ఆ కేసులోంచి ఆ పర్టికులర్ మనిషిని అక్యూజ్ని ఎవరైతే ఉన్నారో పంపించడం జరిగింది. బికాస్ డిలేస్ ఇన్ ఎవిడెన్స్ ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు DNA ఈజ్ డేంజరస్. ఎందుకంటే ఆఫ్టర్ 24 hours ద DNA డస్ నాట్ వర్క్. అది బేసిక్ ప్రాబ్లం. సో దానికి లిమిట్ ఉంటుంది. ఆ DNA ఎవిడెన్స్ కూడా సర్వైవల్కి ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే ఇమీడియట్గా ప్లేస్ ఆఫ్ యాక్సిడెంట్ నుంచి తీసిన తర్వాత దేర్ ఇస్ అ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అన్నమాట. ఆ షెల్ఫ్ లైఫ్ ఎప్పుడైతే దాటేస్తుందో ఇట్ బికమ్స్ యూస్లెస్. అది సీమెన్ అయినా సరే, ఎగ్స్ అయినా సరే, స్వాబ్స్ అయినా సరే. అది సో 41 days వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటిదని ఓవరాల్గా దిస్ ఆర్టికల్ హ్యాస్ సెడ్. కెన్ presence of DNA alone make the accused a convict? అది ఓవరాల్ స్టోరీ. సో అది మొత్తం స్టోరీ, దాంట్లో ఉన్న మేజర్ పాయింట్స్ అని మెన్షన్ చేశాను నోట్స్లో. సో కానీ UPSC యాంగిల్లో మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటి? ఫస్ట్ మనం చూసుకోవాల్సింది అంటే అడ్మిసిబిలిటీ. ఈ అడ్మిసిబిలిటీ అసలు DNA ఎంతవరకు అడ్మిసిబుల్, సైంటిఫిక్ ఎవిడెన్స్ యాక్ట్ కింద వస్తుందా లేదా. సెకండ్, కలెక్షన్ రూల్స్ ఏమేమి ఉన్నాయి, ఎప్పుడు కలెక్ట్ చేయాలి, ఎంత చేయాలి, ఎంత దాంట్లో చేసుకోవాలి. ప్రైవసీ, దీంట్లో ఏమవుతుందంటే ప్రైవసీ మ్యాటర్స్ ఖచ్చితంగా వస్తాయి, దాని గురించి కూడా ఒక చిన్న డిస్కషన్ పెట్టాలి. నెక్స్ట్, లిమిట్స్ ఏమున్నాయి, లిమిటేషన్స్ ఫర్ దోస్. అండ్ ఫైనల్గా, వాట్ ఆర్ ది ఇంపాక్ట్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ law which has been brought recently by
the Supreme Court. మనకు ఆల్రెడీ తెలిసిందే ఫస్ట్ పాయింట్ మనకి DNA ribonucleic acid, it is scientific by nature. Next, it comes under the Evidence Act. Admissibility factors, very very important. కానీ ఉట్టి DNA, presence of DNA does not mean the person has done the assault చేశాడని రూల్ లేదు. ఇప్పుడు నేను వెళ్ళాను అక్కడ నుంచి నన్ను స్పాట్లో నా DNA దొరుకుతుంది, అట్లా నేను ఆ క్రైమ్ చేసినట్టు కాదు కదా. సో అదొక యాంగిల్ చూసుకోవాలన్నమాట. సో ప్రెజెన్స్ ఆఫ్ DNA అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. విట్నెస్ కొరాబరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాంబినేషన్ ఆఫ్ DNA అండ్ విట్నెస్ సాక్షి ఉన్నప్పుడే కేసు హోల్డ్ అవుతుంది, లేదంటే ఫసాక్ అవుతుంది. దట్ ఈస్ ఓవరాల్ ఎసెన్స్ మాట. సో అడ్మిసిబిలిటీ ఫ్యాక్టర్స్లో ఉట్టి DNA ప్రెజెన్స్ ఈజ్ నాట్ సఫిషియంట్. విట్నెస్ కొరాబరేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో విట్నెస్ చెప్పిన దానికి DNA అండ్ కేస్ యాక్ట్స్ కూడా ఒకటే లైన్లో ఉంటేనే యూ కెన్ గో హెడ్ విత్ రెస్పెక్ట్ టు గివింగ్ జడ్జ్మెంట్స్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకి ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ అంటే రూల్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఫస్ట్ కాన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టు టేక్ ద థింగ్స్. దెన్ చైన్ ఆఫ్ కమాండ్, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది చైన్ ఆఫ్ కమాండ్ ఈజ్ సూపర్ ఇంపార్టెంట్. ఈ చైన్ ఆఫ్ కమాండ్ మిస్ అయ్యి ఇటువంటి అయితే ఏమవుతుందంటే ఓవరాల్గా ఎవిడెన్స్ విల్ నాట్ బి ఎవిడెన్స్ ఎనీమోర్. చైన్ ఆఫ్ కమాండ్ ఫాలో కాకుండా ఆ పట్టిన రూల్స్, లిమిటేషన్స్, టైం లిమిట్స్ ఫాలో కాకపోతే మీరు తెచ్చిన ఎవిడెన్స్ మిస్ హ్యాండిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మేజర్ ఫ్యాక్ట్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. సో అదొకటి. నెక్స్ట్ ప్రైవసీ ఫ్యాక్టర్స్. మనం ప్రైవసీ ఫ్యాక్టర్స్లో చూసుకుంటే మనకి బేసికల్గా ఆర్టికల్ 21 ప్రైవసీ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ డేటా సెక్యూరిటీ. మన నెట్వర్క్ అన్సెక్యూర్డ్గా ఉంటే దెన్ మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ డేటా కెన్ ఆల్సో బి డన్ అండ్ ప్రైవసీ ఫ్యాక్టర్స్ విల్ గెట్ వర్స్ట్లీ ఎఫెక్టెడ్ అని ఓవరాల్గా దిస్ ఆర్టికల్ ఇస్ టాకింగ్ అబౌట్. సో ప్రైవసీ ఫ్యాక్టర్స్ డేటా సెక్యూరిటీ యాంగిల్ నుంచి ఆలోచించుకోవాలి. నెట్వర్క్ బాగాలేకపోతే మొత్తం అంతా మిస్హ్యాండిల్ అయిపోతుంది. సో అదొకటి. బేసికల్గా ఏంటంటే లిమిట్స్ ఏమేమి ఉన్నాయి మనకి. ద లిమిటింగ్ యాంగిల్ ఫర్ దిస్ ఇస్ 100% నాట్ యాక్యురేట్ అని చెప్పలేము. జస్ట్ బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ DNA దట్స్ నాట్ మీన్ the crime is being conducted by that particular person. So witness corroboration is also very very important and overall చెప్పడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే 100% యాక్యురేట్ లేదుందో దానివల్ల కన్ఫర్మేషన్ రిస్క్ ఉంటుంది అన్నమాట. కన్ఫర్మిటీకి రిస్క్ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ విల్ ఇంక్రీజ్. సో మోడర్న్ ఫారెన్సిక్ labs are very much required, where in these labs quick analysis will be done. ఓకే. సో దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే ఈ కలెక్షన్ రూల్స్లో డిలేస్, వై డిలే, అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ ఎందుకు, ఈ డిలే యాంగిల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ చైన్ ఆఫ్ కమాండ్ కరెక్ట్గా ఫాలో కాకుండా ఎక్కడెక్కడికి వెళ్ళాలో తెలియకుండా పిచ్చిగా చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈ లిమిటేషన్స్లో మనకి DNA ప్రొఫైలింగ్ ఇది బాగా దెబ్బతింటుంది అన్నమాట. ఇఫ్ దిస్ కమాండ్ చైన్ ఇస్ నాట్ ఫాలోడ్ అండ్ రూల్స్ ప్రకారంగా టైం ప్రకారంగా చేయకపోతే DNA ప్రొఫైలింగ్ భయంకరంగా బిస్కెట్ అయిపోతుంది. ఎప్పుడైతే DNA ప్రొఫైలింగ్ భయంకరంగా బిస్కెట్ అవుతుందో ఓవరాల్గా ఏమైపోతుందంటే పర్సన్స్ ఐడెంటిటీ, క్రైమ్ చేసినోడికి అక్కడ స్పాట్లో ఉన్నవాడికి పెద్దగా తేడా ఉండదు. బై ఛాన్స్ మన కర్మ గాలి ఆ స్పాట్లో మనం వెళ్ళాము, అక్కడ ఉండిపోయాము, కేసు మన వైపు తిప్పేయచ్చు. సో అలాంటి డేంజర్స్ ఉంటాయి కాబట్టి
ఆ లిమిటేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ల్యాబ్స్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, జస్టిస్ డిలే అయిపోతుంది. సో డిలే ఇన్జస్టిస్ జరుగుతుంది. సో ఫైనల్గా ఇంపాక్ట్స్ ఏంటి, మనకి ఇక్కడ ఉన్న ఇంపాక్ట్ ఏంటంటే ఫాస్టర్ జస్టిస్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఫాస్టర్ జస్టిస్ కావాలంటే మోడర్న్ ల్యాబ్స్ కావాలి. అప్పుడే మోడర్న్ ల్యాబ్స్ ఉన్నప్పుడే, ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టాక్ అబౌట్ పాక్సో కేసెస్, మనకి డిఎన్ఏ ఎవిడెన్స్ వితౌట్ డిలేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫాస్టర్ కావాలంటే పాక్సో కేసులో చాలా చాలా పనికొస్తుంది. ఆన్ ద స్పాట్ క్రైమ్ చేసాడో కనుక్కొని ఇమీడియట్గా మనకి జస్టిస్, కన్విక్షన్స్ విల్ బికమ్ ఈజీ, కాన్విక్షన్ ఈజీ అయిపోతుంది, డిలేస్ భయంకరంగా తగ్గిపోతాయి. సో ఈ పార్ట్, దిస్ చైన్ ఆఫ్ కమాండ్ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి. ఎస్పెషల్లీ చిల్డ్రన్ రిలేటెడ్ కేసెస్, ఉమెన్ రిలేటెడ్ కేసులో ఫాస్ట్గా చేయొచ్చు. ఎందుకంటే డిఎన్ఏ విల్ బి సైంటిఫిక్ బట్ ఇట్ ఆల్సో హ్యాస్ అ షెల్ఫ్ లైఫ్. డిఎన్ఏ బికాస్ బేసికల్గా ఎండ్ ఆఫ్ ది డే అన్ని బయాలజికలే కాబట్టి వాటి ఎఫిషియన్సీ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది బేసికల్గా. సో అందుకే ఈ ఆర్టికల్ ఫండమెంటల్గా దీని గురించి చెప్పింది. ఆ కేస్ జస్ట్ మెన్షన్ చేస్తే చాలు మీరు యూపీఎస్సీలో. సో దాని గురించి డీటెయిల్స్, నోట్స్ క్లియర్గా ప్రొవైడ్ చేశాను. కట్టవల్లి వర్సెస్ దేవకర్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, అది కేసు. చైన్ ఆఫ్ కస్టడీ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి ప్రతి చోట అని చెప్పడం జరిగింది. దానివల్ల ట్యాంపరింగ్ ఉండదు, క్రెడిబిలిటీ ఇంక్రీజెస్. ఛాలెంజెస్ ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ డిలేస్ ఇన్ సెండింగ్ వజనల్ స్లాబ్ టు ద ఫారెన్సిక్ ల్యాబ్. దానివల్ల రేపా, మర్డరా, రాబరీయా అన్ని జరిగినాయి అక్కడ. ఆ కేసులో రేప్ జరిగింది, మర్డర్ జరిగింది, రాబరీ జరిగింది, జ్యువెల్స్ కనపడట్లేదు. సో అది దానివల్ల వితౌట్ టైమ్లీ డిఎన్ఏ అనాలిసిస్ వల్ల కాజ్ ఆఫ్ డెత్, క్రైమ్ లింకేజ్ మొత్తం అని కొలాప్స్ అయిపోతుంది. సో దానివల్ల విక్టిమ్స్ రైట్స్ మొత్తం దెబ్బతింటాయి. నెక్స్ట్ 4 key గైడ్లైన్స్ ఇష్యూడ్, అది వెరీ ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్, టైమ్లీ ట్రాన్స్పోర్ట్, నో ట్యాంపరింగ్, చైన్ ఆఫ్ కస్టడీ. డాక్యుమెంటేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్, డేట్, ఆఫీసర్ డీటెయిల్స్, స్టేషన్, సీరియల్ నంబర్, మెడికల్ ప్రొఫెషనల్, విట్నెస్ సిగ్నేచర్ కావాలి. టైమ్లీ ట్రాన్స్పోర్ట్లో శాంపుల్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఆర్ విత్ ఇన్ 48 hours విత్ రీజన్స్ ఫర్ డిలే మెన్షన్ చేయాలి. నో ట్యాంపరింగ్, స్టోర్డ్ ప్యాకేజెస్ కాంట్ బి ఓపెన్ ఆర్ ఆల్టర్డ్ వితౌట్ ట్రయల్ కోర్ట్ ఆర్డర్స్. ట్రయల్ కోర్టులో అక్కడ ఈ కేసులో ఏం జరిగింది, ట్రయల్ కోర్టులో ఆర్డర్ చేసి వాళ్ళని జైలు పంపించేస్తున్నారు. హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఎందుకు కదలబడుతున్నారని డైరెక్ట్గా చెప్పి ఆ కేసుని అక్యూజ్ని బయటకు పంపించేసింది. సో చైన్ ఆఫ్ కస్టడీ రిజిస్టర్ వెరీ ఇంపార్టెంట్. ఇది బేసికల్గా మస్ట్ బి అటాచ్ టు ద ట్రయల్ రికార్డ్స్ టిల్ ఎక్విటల్ ఆర్ కన్విక్షన్. అంటే ఏంటిది, అక్యూజ్ని బయటకైనా పంపించవచ్చు, లేకపోతే ప్రిజన్లో కూడా పంపించవచ్చు, కానీ దానికి చైన్ ఆఫ్ కస్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది 4 key guidelines that the Supreme Court has mentioned. Documentation, timely transport, no tampering of evidence and chain of custody. అన్నీ కూడా జాగ్రత్తగా ఉంటేనే యువర్ థింగ్స్ విల్ మ్యాటర్. కేసులో ఇలాంటి కేసెస్ ప్రీవియస్ గేమ్ జరిగిన ఒకసారి యూ కెన్ మెన్షన్. అనిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, డిఎన్ఏ వ్యాలిడ్ బట్ డిపెండ్స్ ఆన్ ల్యాబ్ క్వాలిటీ. నెక్స్ట్ మనోజ్ వర్సెస్ ఓఆర్ఎస్, మనోజ్ అండ్ ఓఆర్ఎస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ, డిఎన్ఏ రిజెక్టెడ్ డ్యూ టు కంటామినేషన్ ఇష్యూ. Rahul versus State of Delhi, DNA discarded, samples remained in police custody for 2 months. మనకు 48 hours రావాలి. సో రిస్క్ ఆఫ్ ట్యాంపరింగ్ జరిగే ఛాన్స్ ఉంది. సో ఇవి లా ప్రెసిడెన్స్, యూ కెన్ జస్ట్ యాడ్ టు దెమ్ ఆల్సో. సో ఎవిడెంటరీ వాల్యూ అండర్ లా, లీగల్ ప్రొవిజన్ సెక్షన్ 45 ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 39 భారతీయ అధ్యాన్, డిఎన్ఏ ఒపీనియన్ ఎవిడెన్స్, ప్రొబేటివ్ వాల్యూ వేరీస్ కేస్ టు కేస్. ఈవెన్ ఇఫ్ ప్రొఫైల్ మ్యాచ్ అయినా సరే డిఎన్ఏ ఓన్లీ ఇండికేట్స్ బయాలజికల్ ఆరిజిన్, నాట్ కన్క్లూజివ్ ప్రూఫ్. సో చేశాడా లేదా అక్కడ జస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ డిఎన్ఏ డస్ నాట్ మీన్ ద పర్సన్ హస్ డన్ ద క్రైమ్. ఆ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో దీంట్లో మనకి బేసికల్గా ఈ ప్రిలిమ్స్కి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఫారెన్సిక్ ల్యాబ్స్, ఫారెన్సిక్ మోడర్నిటీ, నెక్స్ట్ చైన్ ఆఫ్ కస్టడీ. This whole topic fundamentally is very very useful for essay ki chala chala important thing. And forensic industry lo kotta ఏమైతే మనకు వస్తున్నాయో అది మనకి ఎస్ఎన్టీ పరంగా ప్రిలిమ్స్ కి ఎక్కువ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. న్యూ మోడర్న్ మెకానిజమ్స్ కానీ టూల్స్ కానీ, డిఎన్ఏ బేసిక్ స్ట్రక్చర్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ బేసిక్ స్ట్రక్చర్స్, క్రోమోజోమ్, న్యూక్లిక్ యాసిడ్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా మనకి బేసికల్గా ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది.
But overall, the analysis of the article, you can mix it with science, SNT and judiciary. ఈ మిక్స్లో మనకి ఎస్ఏ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ పర్స్పెక్టివ్లో మనం యూపీఎస్సీకి రెడీగా ఉంటే బాగుంది. అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ నేషనల్ హైవే 2 is open, but the divide runs deep in Manipur. మీకు ఆల్రెడీ తెలిసిందే, మొన్ననే ఎంబార్గో చేయడం జరిగింది. సో అక్కడ మనకి నాగా ట్రైబ్స్, చాలా డిఫరెంట్ ట్రైబ్స్ అందరూ కూడా గొడవ చేయడం జరిగింది. దానివల్ల నేషనల్ హైవేస్ అన్ని బ్లాక్ చేయడం చేశారు. కానీ ఇప్పుడు పిఎం మోడీ గారు అక్కడ విజిట్ చేయడం అనుకుంటున్నారు. ఎథనాల్ ప్లాంట్ని కూడా స్టార్ట్ చేశారు రీసెంట్గా. సో ఇవన్నీ చూసుకుంటే మనం డిఫరెంట్ డైమెన్షన్స్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఒకసారి క్విక్గా గ్లాన్స్ చూద్దాం. బేసికల్గా ఇది ఆల్రెడీ ఒక వీడియో చేసిన దీని మీద, జస్ట్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ అట్ దట్. సో దాంట్లో చూసుకుంటే మనం డిఫరెంట్ వర్జన్స్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్. ఫస్ట్ మనం చూడాల్సిన యాంగిల్ ఏంటంటే కనెక్టివిటీ యాంగిల్. వై దిస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ బఫర్ జోన్స్. దాని తర్వాత గవర్నమెంట్ యాక్షన్ ఏం తీసుకుంది, సివిల్ సొసైటీ వాళ్ళ రోల్ ఏంటి, ఇలాంటి చేయడం వల్ల కాన్సిక్వెన్స్ ఏంటి. సో అన్ని పరంగా దీస్ ఆర్ ద డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు మేక్ దిస్ ఆర్టికల్. అది వెరీ ఇంపార్టెంట్. మనకి దీంట్లో ఈ NH2 కనెక్ట్స్ ఇంఫాల్ వ్యాలీ, దీమాపూర్, నాగాలాండ్ అండ్ అస్సాం వయా కాంగ్పోకి డిస్ట్రిక్ట్. ఇది మేజర్లీ ఇంపార్టెంట్ అయిన పాయింట్ మాట. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, కుకీజో వాళ్ళు దే లాస్ట్ యాక్సెస్ టు దిస్ ల్యాండ్ బికాస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ మైతీ ట్రైబ్స్లో రిజర్వేషన్ ఇవ్వడానికి వచ్చిన ఇష్యూ అది బేసికల్గా. సో దీంట్లో మనకి కనెక్టివిటీలో మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటిదంటే బేసికల్గా ఇంపాల్ వ్యాలీ, which connects to Dimapur, Nagaland ఇది. And then Assam. Via this, it gets connected. సో ద కనెక్టివిటీ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి ట్రేడ్, గూడ్స్ ప్లస్ ఎయిర్పోర్ట్, అది వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు బేసికల్ ఫ్యాక్టర్ మనకి. ఎందుకంటే ఈ ట్రేడ్ గూడ్స్ ట్రక్స్ ద్వారా వెళ్తాయి, ఈ ట్రక్స్ డైరెక్ట్గా ఇంఫాల్ వ్యాలీకి వెళ్తూ ఉంటుంది. దేర్ ఫోర్ ద కనెక్టివిటీ మ్యాటర్స్ బికాస్ ఇట్ ఈస్ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ వైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇది మనం ఫస్ట్ బేసిక్ ఆలోచించాల్సిన డైరెక్షన్. అయితే నెక్స్ట్ యాంగిల్ వీ హావ్ టు థింక్ ఇస్ బఫర్ జోన్స్ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంఫాల్, వెస్ట్ కాంగ్పోర్ట్, this will act as a huge buffer zone. Because మనకి ఎంట్రన్స్ కి గూడ్స్ కి అన్నిటికీ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల ఇక్కడ ఏమవుతుందంటే సెక్యూరిటీ చెక్ హ్యూజ్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ సివిలియన్ క్రాస్ బార్డర్ చెకింగ్ ఎక్కువ ఉంటుంది. సో దట్ యాక్ట్స్ యాజ్ అ క్లియర్ బఫర్ జోన్. దానివల్ల వెహికల్స్ స్మగ్లింగ్, విగ్లింగ్, ఏమైనా మనుషులు తీసుకెళ్ళడం, వెహికల్స్ తీసుకెళ్ళడం, ఆర్మ్స్, వెపన్స్, రెబల్ లీడర్స్ తీసుకెళ్ళడం, అవన్నిటికీ దీస్ విల్ యాక్ట్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ బఫర్ జోన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దో NH2 is open. సో గవర్నమెంట్ యాక్షన్ ఏం చేసింది, బేసికల్గా మోడీ విజిట్ గారి గురించి NH2ని ఓపెన్ చేయడం జరిగింది. ప్రీవియస్గా చాలామంది గొడవ చేశారు. ప్రీవియస్ ఎఫెక్ట్ మీకు తెలిసిందే, ఇట్ వాస్ రెబల్ స్టార్ట్ అయినారు. ఆ కుకీజో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదామని ఓవరాల్గా వెళ్ళడం జరిగింది. దానివల్ల పెద్దగా ఏమీ రెబల్స్ గ్రూప్ స్టార్ట్ అయ్యి అక్కడంతా పెంట చాలామంది చనిపోవడం కూడా జరిగింది. సో బేసికల్గా సెంటర్ స్టేట్ రిలేషన్స్ కొంచెం not, it is good but it is still fragile. So I can just say the word fragile. అంటే గాజు ముక్కలో ఉందన్నమాట.
ఇరగచ్చు లేకపోతే గట్టిగా ఉండొచ్చు. సో అది కరెంట్ పరిస్థితి, గవర్నమెంట్ యాక్షన్స్ వల్ల ఆ పరంగా మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ సివిల్ సొసైటీ గ్రూప్స్ ఏం చేయాలి? ఇక్కడ మనకున్నది కుకీజో కౌన్సిల్, గ్రామ సభ కౌన్సిల్స్, నెక్స్ట్ మైతేర్ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి వీళ్ళందరూ గొడవ కాబట్టి అదొకటి. సో ఈ కౌన్సిల్స్ ఏం చేయాలంటే హైవేని, నేషనల్ హైవేని అడ్డు లేకుండా పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ట్రేడ్ అండ్ కామర్స్కి మంచిది, నాట్ ఫర్ జస్ట్ ద కంట్రీ బట్ ఫర్ ద స్టేట్ పర్టికులర్లీ. సో ఇవన్నీ కూడా కౌన్సిల్ చేతిలో ఉన్నాయి. కుకీజో వాళ్ళు ఎక్కువ కథలు పడకుండా గవర్నమెంట్కి ప్రోగా ఉండి వాళ్ళు చూసుకోవాలి. డెఫినెట్గా దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అట్ ద సేమ్ టైమ్ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ హిండ్రన్స్ బికాస్ ఆఫ్ ద రిజర్వేషన్ ఇష్యూ విచ్ హస్ గాన్ అప్. సో ఫైనల్గా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్స్ దట్ ద కంట్రీ హ్యాస్ టు ఫేస్ ఈస్, ఫస్ట్ ఏంటంటే ఎకనామికల్గా వెరీ బ్యాడ్ అయిపోతుంది, నో ఇంటిగ్రేషన్. దెన్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్, ఎథనిక్ సెగ్రిగేషన్ అయిపోతుంది. అంటే ఎవరికి వాళ్ళు ఎథనిసిటీ పడుచుకోకుండా కలిసి చేసుకునే ప్రోగ్రామ్స్ ఏం లేవు. నేషనల్ హైవేస్ని ఇంటిగ్రేటెడ్ మేనర్లో వాడుకుని గ్రూప్ మీటింగ్స్ చేసుకుంటే బాగుంటుంది. రాదర్ దాన్ జస్ట్ నాట్ ఫర్ గూడ్స్ ట్రేడ్ అనే కాకుండా కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటే బాగుంటుంది బేసికల్గా. దానివల్ల ఏవైతే ఎథనిక్ సెగ్రిగేషన్స్ ఉన్నాయో, వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా ఫసాక్మంటూ దూరం అయిపోయి ఓవరాల్గా ఒక యునైటెడ్ నార్త్ ఈస్ట్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. దానివల్ల ఇంటర్నల్ సెక్యూరిటీ ఈజ్ గుడ్, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కూడా మనకు బాగుంటుంది. And you can also mention the example of the recent first bamboo ethanol production that was started yesterday in Assam. Akkada start chesaru kabatti that also can be added as one of the primary zones why center is very much interested in northeast right now. So itlantivi ee ethnic conflicts evaithe avanni lekunda chuskunte overall ga region jabardast untundi. So deentlo nenu basically ga notes kuda ichesanu, meer chuskovalsindi ante danlo important points. సో ఇట్లాంటి పాయింట్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బఫర్ జోన్స్ అండ్ సెగ్రిగేషన్, వెస్ట్ క్యాంకోకి చెక్ పాయింట్ బఫర్ జోన్, కుక్సీ డామినేషన్, నాన్ మైటీ ప్యాసింజర్స్ని ఇచ్చి పడేస్తున్నారు. ఫంక్షనల్ ఆఫ్టర్ ప్రెసిడెంట్స్ రూల్, తర్వాత హిల్ ఏరియాస్, దెన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్, యూనియన్ మినిస్ట్రీ ఏం చేసింది, ఫోర్సెస్ ఏం చేస్తున్నారు, సెంట్రల్ అఫీషియల్స్ ఎట్లా చేసుకుంటున్నారు, అన్ని డైరెక్షన్స్ ఇచ్చాను. హిస్టారికల్ యాంగిల్ కూడా పెట్టాను. సివిల్ సొసైటీ రోడ్, కుకీజో కౌన్సిల్, హైవే వాజ్ నెవర్ బ్లాక్డ్, హైలైట్ సివిల్ సొసైటీ as a mediator between state policy and all these things. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇష్యూలో రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ, ఇది మనకి మెయిన్స్లో అండ్ ఎస్ఏలో చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో యూ షుడ్ కీప్ దట్ ఇన్ మైండ్, రోల్ ఆఫ్ సివిల్ సొసైటీస్. అండ్ ఫైనల్గా కాన్సిక్వెన్స్ అండ్ వైడర్ ఇంపాక్ట్స్ కూడా క్లియర్ మెయింటైన్ చేశాను. సో రోడ్స్, ఎకనామిక్ డిస్ట్రక్షన్, సోషల్ ఫ్రాగ్మెంటేషన్, గవర్నెన్స్ ఛాలెంజ్, ఫ్యూచర్ పీస్, ఇవన్నీ కూడా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీంట్లో మనకి బేసికల్గా ప్రాస్పెక్టివ్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ వన్ కుకీజో మైటీ, ఇది ఎప్పటి నుంచో చేస్తున్నాం మనం, దీని మీద ఫుల్ వీడియో కూడా చేశాను, చెక్ ఇట్ అవుట్. కుకీజో, దెన్ నార్త్ ఈస్ట్ సెక్యూరిటీ, దెన్ శ్యామ్ సరణ్ కమిటీ, అది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు నార్త్ ఈస్ట్ వచ్చినా సరే ఇవి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, శ్యామ్ సరణ్ కమిటీ. అండ్ నెక్స్ట్ you can also mention about biofuel hub. Next, connectivity issues. And most importantly, role of civil societies. So ఈ డైరెక్షన్ మనం ఆలోచించుకుంటే ఫస్ట్ కుకీస్ ఆఫ్ ప్రిలిమ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. North East security very important for mains. Shyam Saran committee very very important for prelims, and you have to definitely mention that in mains. Prelims ki chala important. Next, biofuel hub very very important for prelims. Next, connectivity issues and role of civil society. Idantha group issue, so you can expect a mains question from this. Role of civil society, you can expect an essay question also. So ee paranga
మనం ఈ డైరెక్షన్లో మనం ఆలోచించుకొని రెడీ చేసుకుంటే ఎగ్జామ్కి బాగుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ హైయెస్ట్ రేషియో ఆఫ్ ఫీమేల్స్ మ్యారీడ్ అండర్ 18. అంటే ఇంకా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి, అది దారుణం. వెస్ట్ బెంగాల్, ఇది SRS డేటా, వెరీ వెరీ ఇంపార్టెంట్. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా ప్రకారంగా వెస్ట్ బెంగాల్లో ఇంకా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి, విచ్ ఇస్ మనకు పేపర్ 1, పేపర్ 2కి చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్ఏ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో డైరెక్ట్గా నోట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఫ్యాక్చువల్ డేటా, స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండర్ డిఫరెంట్ యాంగిల్స్. ఫస్ట్ యాంగిల్ రీజనల్ డిస్పారిటీస్ చూద్దాము. వెస్ట్ బెంగాల్ 6.3% అండర్ 18 పిల్లల్ని పెళ్లి చేసి చైల్డ్ మ్యారేజెస్. జార్ఖండ్ 4.6, హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రమ్ 2020. అంటే ఈ రోజు కూడా ఈ సోషల్ ఈవిల్, ఈ దారుణం, లెస్ దాన్ 18 years పిల్లలకి మ్యారేజ్ చేయడం అనేది అంతకంటే పెద్ద నాన్ సెన్స్ మన కంట్రీలో లేదు ప్రస్తుతానికి. చైల్డ్ మ్యారేజ్ ఎందుకు ఈ ఏజ్లో కూడా. కేరళ 0.1%, లోయెస్ట్ ఇది బికాస్ ఆఫ్ సోషియో ఎకనామిక్, అండ్ హిమాచల్ ప్రదేశ్ 0.4%, హర్యానా 0%. ఇది ఆల్మోస్ట్ ఎలిమినేషన్ లెవెల్కి వచ్చింది. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒక చోట ఎడ్యుకేషన్ ఎక్సలెంట్గా ఉంది, ఇంకో చోట సోషల్ ఎడ్యుకేషన్ అక్కడ ఒక చోట బాగుంది, ఒక చోట ఎడ్యుకేషన్ సరిగా లేదు. సో అన్ఈవెన్ సోషల్ రిఫార్మ్ అండ్ లిటరసీ రోల్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ రోల్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్, ఇవి వాట్ ఇట్ రిఫ్లెక్సెస్ ఈ రీజనల్ డిస్పారిటీస్. ఎందుకు అంటే సోషల్ రిఫార్మ్స్, లిటరసీ, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ కల్చరల్ ప్రాక్టీస్ వల్ల వచ్చింది. ఇది కాకుండా రూరల్ అర్బన్ డివైడ్ యాంగిల్ ఒకసారి చూద్దాం. ఇస్ అనదర్ యాంగిల్ దట్ వి హావ్ టు అబ్జర్వ్. రూరల్ అర్బన్ యాంగిల్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అర్బన్ ఈజ్ మోర్ దెన్ రూరల్, అది హైలైట్. అర్బన్ రేట్ 7.6%, రూరల్ 5.8%. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. హియర్ అర్బన్ మ్యారేజెస్ ఆర్ గ్రేటర్ దాన్ రూరల్ మ్యారేజెస్. మామూలుగా రూరల్ ఎక్కువ ఉంటుంది, అర్బన్ ఎక్కువ ఉంటుంది, కానీ వెస్ట్ బెంగాల్లో అర్బన్ ఎక్కువ ఉంది, రూరల్లో తక్కువ ఉంది, అది హైలైట్ పాయింట్. సో దీనివల్ల ఏమవుతుందంటే టూ మెనీ మైగ్రెంట్స్ టు అర్బన్ ఏరియాస్ అండ్ అక్కడ పెళ్లి చేస్తున్నారు. సో అర్బన్ పావర్టీ, స్లమ్ క్లస్టర్స్, migration, weak law enforcement. These are the reasons why at urban side the rate is more in West Bengal. Adi. So, idi most critical point idi. Ante this shows the new pattern. Rural side nunchi elipe వాళ్ళందరూ మైగ్రేట్ అయ్యి అర్బన్ సైడ్లో స్లమ్స్లో ఉండి అక్కడ కల్చరల్ ప్రాక్టీస్ చేయడం వల్ల అర్బన్ రేట్స్ ఆఫ్ మ్యారేజెస్ హ్యావ్ ఇంక్రీజ్డ్. సో వెస్ట్ బెంగాల్లో అది స్పెషల్ యూనిక్ ఫీచర్ according to the statistics. Next angle, national global commitments. India's average according to SRS 23 2.1%, but NFHS and UNICEF 23% women aged below 18 below 2024 were married before 18. ఈ ఆర్టికల్స్, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా దెబ్బతీస్తుంది. మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, గుడ్ హెల్త్, వెల్బీయింగ్ అన్నింటినీ కూడా భయంకరంగా దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, legal relevance. Prohibition of Child Marriage Act declares child marriage punishment for adults and male facilitators. Hindu Marriage Act minimum age adi kuda debbatintundi. Indian Penal Code punishment procurement of minor girls. POCSO case ivanni unnai. In spite of all these things, still the matter is still the same and it's becoming worse in some states. So judicial intervention, Independent Thought versus Union of India, SC held sex with minor wife less than 18 is considered as rape under IPC. Lajadevi was a state, minors question, pending bill 2021. Minimum age to 21 చేద్దామని అనుకుంటున్నారు, కానీ prohibition of child marriage amendment act ఇది కూడా ఏం జరుగుతుంది. Next, policy needs strong law enforcement, education incentives, conditional cash transfers, community awareness చేయాలి. Kerala model ని replicate చేయాలి over the period of time. Convergence approach, linking schemes like Beti Bachao and all these things. పోషణ అభియాన్, ఇవన్నీ సమృద్ధి యోజన, ఈ యోజన అన్ని మిక్స్ చేసి బేసికల్గా మైనర్ గర్ల్స్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈ ఓవరాల్ ఆర్టికల్ మనం చూసుకుంటే బేసికల్గా మనము డిఫరెంట్ యాంగిల్స్లో మనం ఆలోచించాలి. ఫస్ట్ రీజనల్ డిస్పారిటీస్, రూరల్ అర్బన్ డివైడ్ ఎందుకు వచ్చింది, నెక్స్ట్ నేషనల్ గ్లోబల్ కమిట్మెంట్స్ మనకి ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ లీగల్ రిలవెన్స్లు ఏమేమి ఉన్నాయి, పాలసీ స్ట్రక్చర్స్ అండ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్స్ ఏమేమి చేశారు, and finally policy and reforms etla తీసుకురావాలి అని చూసుకోవాలి. and finally data is very important. So these are all the data. India overall got 2.1, national average, legal decline but remains. So all the data, West Bengal, Jharkhand, Kerala, Himachal Pradesh, NFHS అన్ని క్లియర్ గా మెన్షన్ చేశాను. West Bengal, Bihar, Tripura were the extreme hotspots, need urgent action. Most vulnerable, married before 18, patriarchal society, very slow progress, empowerment, concentration, ఇది. సో ఇవన్నీ డేటా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టాటిస్టిక్స్ మీరు డైరెక్ట్గా మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ రెండింటిలో కూడా యాడ్ చేసుకుంటే
బాగుంటుంది. బట్ ఓవరాల్ పాలసీ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. సో దాంట్లో క్వశ్చన్స్ కూడా మీకు బేసికల్గా వాట్ కెన్ ద క్వశ్చన్స్ కమ్. సో బేసికల్గా లా, కాన్స్టిట్యూషనల్, రిలవెన్స్ అండ్ ఇంపాక్ట్స్ ఈ యాంగిల్. నెక్స్ట్ సర్వేలెన్స్ ఒకటి, చైల్డ్ రైట్స్, పోక్సో. ఈ యాంగిల్స్లో మనకి బేసికల్గా ఎక్కువ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కావచ్చు. సో ఇవన్నీ కలుపుకొని మీరు ఒక ఎస్సే కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు మొన్ననే రీసెంట్ న్యూస్లో ఆడవాళ్ళు ఎంత అభివృద్ధి చెందుతున్నారు, ఎస్పెషలీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ ఒక పెద్ద ట్రిప్ వేస్తున్నారు త్రూ అవుట్ ద వరల్డ్. సో అట్లాంటి పరిస్థితుల ఈరోజు కూడా ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ ఏంటిది సో అనే యాంగిల్స్లో మనం డిఫరెంట్గా ఎక్స్ట్రీమ్ మాట, హై డెవలప్మెంట్ వర్సెస్ స్టిల్ ఫాలోయింగ్ ద ఓల్డ్ కన్జర్వేటివ్ నాన్ సెన్స్. సో వీటి మధ్యన ఒక ఎస్సే కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా ఈరోజు టాపిక్స్ మనం అనలైజ్ చేయడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shaman Padikonla signing off. Bye bye.